మరి యొక్క ఆదివార దినంలో సజీవుల లెక్కలో నన్ను లెక్కించి ఆయన వాక్య పక్షముగా బూరగా వాడబడుటకు నిలవబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి మిక్కిలిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అదే విధముగా సంఘ కాపరి గారు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఇచ్చున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి అయ్యగారికి నా వందనాలు, అలాగే సహా కాపరి సద్గుణరాయ్ గారికి నా వందనాలు, చేరవచ్చినటువంటి సంఘం అంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా కాలము తర్వాత తిరిగి వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు కలిగచేసిన ఈ అవకాశాన్ని బట్టి మరొకమారు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఒక్క హెడ్డింగ్ కాకుండా 3 హెడ్డింగ్స్ ఏమున్నాయి. ఇంకో వైఖరులు అని, భావనలు అని, వీటి నుండి పరిపూర్ణత. ఇప్పుడే చదవబడినట్లు యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్, యు బీ పర్ఫెక్ట్. మరి ఆ పరిపూర్ణతలోనికి మనము రావటానికి ఈ దినము దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల నిమిత్తమై మొట్టమొదటిగా చిన్న మాట ప్రార్థన చేసుకొని, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా నాయనా మీకు వందనాలు. అవును ప్రభువా, జ్ఞానము మీరే, మా జీవము మీరే, మా సమస్తము మీరే. నాయనా, ఈ మధ్యాహ్న సమయంలో మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉంచి మా జీవితాలకు అన్వయాన్ని కలుగచేయమని, మా జీవితాలను మా పరలోకపు తండ్రి మీరు పరిపూర్ణుడైన రీతిగా మేమును అట్టి పరిపూర్ణలోనికి ఎదిగినటువంటి భాగ్యాన్ని చేరవచ్చిన మా అందరికీ దయచేయవలసిందని వేడుకొంచు ఈ మనవులు మా ప్రభువు రక్షకుడు విమోచకుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాలను మనం గమనించినప్పుడు ఆది కాండము 37వ అధ్యాయంలో కొద్ది మాటలు చదవబడ్డాయి. ఈ దినానికైన ధ్యానాంశాన్ని ఆది కాండము 37వ అధ్యాయం అంతా, అలాగే 39వ అధ్యాయము 40, తదుపరి దేవుని చిత్తమైతే యోసేపు జీవితము ధ్యానించేటువంటి కృప మరి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 38 నుండి 48 వరకు చదవబడినటువంటి మాటలను మనం చూసినప్పుడు యేసు ప్రభు సెలవిచ్చిన మాట, మోషే ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అలా చేయొద్దు. నేను మీతో చెప్పినదేమనగా, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంపను త్రిప్పుము. ఎవడైనా నీతో వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న గోరినెడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే నేను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఈ మాటలు మరి మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు మనకు ఆదియు అంతము. హీ ఈస్ ద ఆథర్ అండ్ ది పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆది ఆయనే, అంతము ఆయనే. ఈరోజు వింటున్న మాట ఆయనదే. ఆయన మాటను బట్టే మనము జీవించుచున్నాము, చెలించుచున్నాము, ఆయన యందు ఉనికిని కలిగి ఉన్నాం. ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని పాత నిబంధన గ్రంథంలోని యోసేపు జీవితంలో అంత మాత్రమే కాదు, యోసేపు మరియు అన్నలు, వారి తండ్రి, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వైఖరులను మనము ధ్యానిస్తూ
యోసేపు జీవితంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఫలాలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రికలో రాయబడినటువంటి ఆత్మ ఫలములు, గలతీ 5:22, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలు గడిచిన సంవత్సరము అనుకుంటున్నాను అబ్రహాము జీవితంలో ఆత్మ ఫలాలు ధ్యానించినట్లు నాకు గుర్తు. మరి తిరిగి చాలా కాలం తర్వాత యోసేపు జీవితంలో ఆత్మ ఫలాలు ధ్యానించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. మనందరి జీవితాల్లో కూడా మనము యేసు ప్రభువులో అంటు కట్టబడి ఈ ఆత్మ ఫలాలు మెండుగా ఫలించడం ద్వారా పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన స్వారూప్యంలోనికి ఎదగాలని, పరిపూర్ణతలోనికి మనము రావాలని దేవుని ఆశ, యేసు ప్రభువు ఆశ అయి ఉంటున్నది. గడిచిన 5 సంవత్సరములలో నాకు ఈ అంశం 5-6 సంవత్సరాల క్రితం నుండి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ పర్సనాలిటీస్, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి వారి జీవితాన్ని జీవిస్తున్నారో వారి వారి జీవితాల్లోని ఆత్మ ఫలాలను మనము ధ్యానించాలనేటువంటి ఆశ కలిగినప్పుడు అందులో భాగంగా చాలా కాలం తర్వాత ఇది ఈరోజు యోసేపు జీవితంలోని ఆత్మ ఫలాలు చూడాలని ఆశ కలిగి ఉన్నాం. అయితే దానికంటే ముందుగా ఈ వైఖరిని ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటాం, భావనలు ఇంగ్లీష్లో పర్సెప్షన్ అంటాం. ద వే వి పర్స్యూ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ అండ్ అరౌండ్ అస్. అంత మాత్రమే కాదు, ఇందాకనే మనం అనుకున్నాం పర్ఫెక్షన్ అని. తర్వాత ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ కూడా మనము 37వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినప్పుడు యోసేపును మనకు ఇంట్రడ్యూస్ చేయబడినప్పుడు, పరిచయం చేయబడినప్పుడు యోసేపు 15 ఏండ్ల వాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? 17 years. 15, ఓకే, 17 years ఓల్డ్గా ఉంటా ఉన్నాడు. ఎవరితో ఉంటా ఉన్నాడు అంటే మరి వారి సహోదరులు జిల్ఫా, బిల్హా కుమారులతో కూడా మందను మేపుచు వారి చెడుతనాన్ని గురించి తండ్రికి సమాచారాన్ని అందించేవాడంట. 37 వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. ఈ విషయం కూడా మనకు బాగా తెలుసు. సండే స్కూల్లో ఎంతో ఇష్టమైనటువంటి కథ పిల్లలకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ట్విస్ట్లతో ఉంటుంది. కాబట్టి ఎందుకు అంగి కుట్టించాడు అంటే అతని వృద్ధాప్యంలో మరి ఈ కుమారుడు కలిగిన విధానాన్ని బట్టి ఇంకా ఏంటో. అయితే అందును బట్టి అతని సహోదరులు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి అని రాయబడి ఉంది. సమ్ టైమ్స్ మరి అక్కడ యోసేపు తప్పేమీ లేదు, యోసేపు ప్రమేయమేమీ లేదు. కానీ యోసేపు తను ధరించినటువంటి అంగీని బట్టి అతని సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు. మరి వారు పగను పెంచుకున్నారు. తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు 37 అధ్యాయంలో 5 నుండి 11 వచనాల్లో యోసేపు ఏం చేశాడు అంటే తదుపరి తను కనిన కలలు, మరి 2 మార్లు కలలు కన్నాడు. ఆ కలలు మనందరికీ బాగా తెలుసు. సండే స్కూల్ పిల్లలు కూడా ఆ కలలు మరి చెప్పడం జరుగుతుంది. భావము ఏంటి అంటే మరి పొలంలో యోసేపు యొక్క పనకు మిగిలిన అన్నల యొక్క పనలన్నీ కూడా లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత
సూర్య చంద్ర నక్షత్రములు, అంటే 11 నక్షత్రములు. మరి ఈయన నక్షత్రానికి సాష్టాంగ నమస్కారం చేశాను. ఈ మాట చెప్పినప్పుడు రాయబడింది ఏంటంటే, అతని మీద మరింత పగపట్టి అతని యందు అసూయ పడిరి. అతని తండ్రి అతని గద్దించి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. ఒక్కొక్కరు ఒక్కొక్క మరి పని చేశారు. అక్కడ ఎవరున్నారు అని మనం చూసినప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు సహోదరులు, మిగిలిన 11 మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళ తండ్రి ఆ యొక్క ఇన్సిడెంట్లో, ఆ షేరింగ్లో ఉన్నారు. అయితే స్పందించిన తీరు ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంది. వాళ్ళ అన్నలు ఆల్రెడీ మరి పగ ఉంది కాబట్టి మరి ఎక్కువగా పగ పట్టరి చెప్పినప్పుడు. వాళ్ళ నాన్న అయితే గద్దించాడు, ఏంటి నువ్వు అలా ఎలా అవుతావు, మీ అమ్మ నేను కలిసి మరి మేము నీకు సాష్టాంగ నమస్కారం చేయాలని గద్దించాడు. కానీ అక్కడ మాటను గుర్తుంచుకుంటే జ్ఞాపకము ఉంచుకున్నాడు. దర్శనాన్ని మరి తండ్రి కుమారునికి కలిగినటువంటి దర్శనాన్ని జ్ఞాపకం ఉంచుకుంటా ఉన్నాడు. ఇదేమైనా దేవుని దర్శనము కావచ్చేమో అని జ్ఞాపకం ఉంచుకొని మరి సంధాయించాలి. కాబట్టి మిగతా వాళ్ళు ఇబ్బంది పడకుండా, అలా ఎలా అంటావు, అలా తప్పు కదా అని మరి గద్దించినట్లు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ మాటల మీదనే కొద్ది సమయం మనం ధ్యానించినట్లయితే యోసేపు యొక్క ఇన్నోసెన్స్ అక్కడ బయటపడుతుంది. మరి 17 years అంటే ఇన్నోసెన్స్. మేబీ ఇంకొక మాట ఇగ్నోరెన్స్ అని కూడా. ఎందుకు అంటే అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఏర్పడింది. సమాచారాన్ని అందించవలసిన రీతిలో అందించకపోయినా నష్టము కలుగుతుంది. దాన్ని కమ్యూనికేషన్ బ్యారియర్ అంటాం. సమాచారము మనం ఒక భావంలో చెప్పినప్పుడు ఇతరులకు ఇంకొక భావంలో చేరినట్లయితే నువ్వు నష్టపోతావు, ఇతరులు కూడా మరి నీ మీద వేరే భావన మరి కలగజేసుకునేటువంటి అవకాశము ఉంటుంది. మేబీ హిస్ ఇమ్మెచ్యూరిటీ, అవునా, అతని యొక్క ఇంకా పరిపక్వత లేని స్థితి, తనకొచ్చినటువంటి ఆ దర్శనాన్ని, డ్రీమ్ను ఉన్నది ఉన్నట్లు ఇంకా కొంచెం ఏమన్నా పాలిస్ట్గా చెప్పింటే వేరుగా ఉండదు. మనం ఒకవేళ లాగితే మరి నాకు ఒక కళ వచ్చింది, నాకు అర్థం కావడం లేదు, మీరేమైనా చెప్తారా అన్నలు. ఏంటో ఒక పన నిలబడి ఉంటే ఆ పనకు 11 పనులు, లేకపోతే 11 కూడా చెప్పకుండా అన్ని పనులు లేచి ఈ పనకు మ్రొక్కుతా ఉన్నాయి అని. మళ్ళా తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ నక్షత్రాలు ఈ విధంగా ఒక నక్షత్రం మ్రొక్కుతా ఉన్నాయి అని చెప్పినా కూడా అది వేరుగా ఉండేదేమో. కానీ అయితే మరి దేవుడు అది ఏ విధంగా అయితే మరి యోసేపుకు ఆ సమయంలో పలికించాడో అలా పలికినాడు అని కూడా అనుకోవచ్చు. సో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ మరి మనము చేయొచ్చు. ఏదైతేనేమి అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితేనేమి, యోసేపు యొక్క మరి పండితులను అడిగితే ఇలానే మాట్లాడతారు వాళ్ళు. మనము ఆత్మీయ కోణంలో మనం మాట్లాడితే ఇంకొక కోణంలో మాట్లాడతాం. సో వెంటనే వాళ్ళ బ్రదర్స్ పర్సెప్షన్ చేశారు కూడా. వాళ్ళు రైట్గా పర్సెప్షన్ చేశారు. ఏమని రైట్గా పర్సెప్షన్ చేశారు బాగా గమనిస్తే, అంటే నువ్వు మమ్మల్ని ఏలబోతూ ఉన్నావా, నువ్వు మమ్మల్ని ఏలేవాడుగా ఉంటావా అని ముందే వాళ్ళు చెప్పేశారు. ఆ విషయాన్ని మనం చదివినట్లయితే ఆ 37వ వచనంలో ఆ మాటను మనము 37వ వచనము అది 5 నుండి 11 గల వచనాల్లో ఒక్కసారి చదువుదాం. ఎస్, థ్యాంక్ యూ. అతని మీద అయితే మరింత పగబట్టారు. కానీ అయితే రైట్ ఇంటర్ప్రిటేషన్ చేసేసారు. ముందే మరి యోసేపుకి అయితే తెలియలేదు, కానీ వాళ్ళ అన్నలు అయితే చెప్పారు, నువ్వు మా మీద నిశ్చయంగా మమ్మల్ని నేలదవా, మరి మా మీద అధికారివై యుందువా అని.
యోసేపుకు పరిపక్వత లేదు, అర్థం కాలేదు. కానీ వాళ్ళ అన్నోళ్లకు ఉన్న పరిపక్వతను బట్టి దాన్ని ఇంటర్ప్రెట్ చేశారు, రైట్గానే ఇంటర్ప్రెట్ చేశారు. మరి తండ్రి చేయవలసినటువంటి రోల్ ఆయన గద్దించినైతే గద్దించి అలా కాదులే అన్నట్లు సర్ది చెప్పడం జరిగింది. ఇక్కడ మరి కలలు దర్శనాలు అన్నప్పుడు దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో అనేకులకు ఆయా సందర్భాల్లో కలలు ఇచ్చాడు, దర్శనాలు కలగజేశాడు. మరి వాటిని తదుపరి కాలంలో వారి జీవితాల్లో నెరవేర్పును కూడా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకు కూడా మరి ఏవైనా దర్శనాలు కలలు కలిగినప్పుడు లేదా ఆశ ఉన్నప్పుడు దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఏపీజే అబ్దుల్ కలాం కూడా మంచి మాట అన్నాడు, డే టు డ్రీమ్ అని. కలలు కనండి, కలలను సాకారం చేసుకోమని. ఏం కలలు కనాలి? యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, మంచి అంటే దేవుడు మనల్ని బలంగా, అంటే మనల్ని అత్యున్నతమైన స్థితిలో ఈ జీవితంలో, అంటే ఎంతగా మనము ఫలించొచ్చో అంతగా నన్ను ఫలింప చేయమని కలగండం తప్పేమీ కాదు. లేకపోతే నీవు నీ ఫ్యూచర్లో నువ్వు గొప్ప అధికారి కావాలనుకోవడం తప్పేమీ కాదు, నువ్వు కలెక్టర్ కావాలనుకోవడం తప్పేమీ కాదు, లేకపోతే నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అనుకోవడం తప్పేమీ కాదు. కలలు అయితే కొన్నిసార్లు మరి యాకోబు లాగానే పేరెంట్స్ కూడా నోర్బోయ్, మనం ఉండే స్థితి ఏంటి, మనమేంటి, నువ్వేనా, మనకు అదేమన్నా సాధ్యపడే విషయమేనా అంటా ఉంటారు. అయితే సానియా మిర్జా వాళ్ళ ఫాదర్ని కానీ సైనా నెహ్వాల్ వాళ్ళ ఫాదర్ని కానీ మనం ఎంతగానో అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు కలలు కన్నప్పుడు వారికి వాళ్ళు ఏం చేస్తారంటే తగిన నీడ్ అండ్ ప్రొవిజన్ కలగజేసినప్పుడు వారు దేశానికి ఎంతగానో గర్వకారణంగా తయారయ్యారు. కాబట్టి పిల్లలను మనము మరి వాళ్ళకు ఒకసారి ఎప్పుడైనా కలలు కన్నప్పుడు వాటిని నిరుత్సాహపరచడం కంటే కూడా ప్రోత్సాహపరుస్తూ వాటికి అవసరమైన నీడ్ అండ్ ప్రొవిజన్ కలగజేసినట్లయితే దేవునిలో దాన్ని భద్రపరిచి దేవునిలో మరి అది ఉంచి మనము కనిపెట్టి వాళ్ళని బలపరిచినప్పుడు దేవుడు వారిని ఆ విధంగా మరి వాడుకోవచ్చు. దేవుడు మన అందరి పట్ల, ప్రతి ఒక్కొక్కరి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. ఇందాక సౌభాగ్య గారు ప్రార్థన చేస్తూ మరి మా అందరి పట్ల మీకు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి దేవా ఈరోజు మాతో మాట్లాడు, అప్లికేషన్ మేము అన్వయించుకోవడానికి మీ మాటలు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. కాబట్టి ఏ మాట మనకు తెలియదు, ఆ కలలు తెలియవు, మనం ఏమవుతామో తెలియదు. కానీ మనమైతే మంచి కలలు దర్శనాలు కన్నప్పుడు దాని విషయమై దేవునిలో ఎదురు చూడాలి, కనిపెట్టాలి. తదుపరి చూసినప్పుడు మరి 37:13 వచనంలో తన తండ్రి అయిన ఇశ్రాయేలు తనను తన సహోదరుల యొద్దకు వెళ్ళమన్నప్పుడు, ఈ అధ్యాయం అంతా నేను ధ్యానించాలనుకుంటున్నాను. కొన్ని ఇంపార్టెంట్ అంటే ఆ వైఖరులను మనము తెలుసుకునేందుకోసం. యోసేపును మరి ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళమన్నాడు? తన అన్నల యొద్దకు వెళ్ళమన్నాడు. అక్కడ యోసేపు రిప్లై చూసినప్పుడే ఏమనుందంటే మంచిదని చెప్పాను, మంచిదని. ఎస్, ఆల్ రైట్, వెల్ ఫైన్, ఐ గో అన్నాడు. అంతేగాని వాళ్ళు ఎక్కడున్నారో ఏమో, నేను ఒక్కరిని పోవాలనా, ఇవేమీ అనలేదు ఈ విషయాన్ని. అంటే ఇక్కడ ఒక వర్చ్యూ, ఒక మంచి సుగుణాన్ని చూస్తున్నాం. ఏంటి ఆ సుగుణం అంటే విధేయత. విధేయత అనే సుగుణాన్ని చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ ఒక మాట నేను టీచర్గా ఇందాక ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు అయ్యగారు మాదిరి మరి తెలియజేయాలి. మేము పిల్లలకి ఏమని చెప్తా అంటే మీరు జాగ్రత్తగా రాసుకోమని చెప్తా ఉంటాం. అవి తర్వాత ధ్యానించినప్పుడు అవును కదా అని ఉంటుంది. మనందరిలో కూడా మరి మనందరికీ మాదిరి మన అయ్యగారు
ప్రతి మాట ఖచ్చితంగా ఆయన రాస్తా ఉంటారు. కాబట్టి రానున్న దినాల్లో మరి నేను మనందరం కూడా రాసే క్రమాన్ని నేర్చుకుంటే కొన్ని విషయాలు మనకు పదిలంగా ఉంటుంది. సో విధేయత అన్నటువంటిది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Obedience to God is the heavenly blessing. The obedience to parents is the blessing. పిల్లలు, యవన బిడ్డలు, మనమందరం కూడా పెద్దలము దేవునికి లోబడాలి. మన పరలోకపు తండ్రి, మనం లోబడి జీవించాలి. ఇంతకుముందు గడిచిన కొన్ని సంచికలలో అనుకుంటాను, గుర్తులేదు అదే సంచిక, చిన్నపిల్లల విభాగాన్ని రాసేటప్పుడు ఈ మాట రాసినట్లు నాకు గుర్తు. మనము ఎంతవరకైతే మనము దేవునికి లోబడతామో మన పిల్లలు కూడా మనకు అంత మేరకు లోబడతారు. The more we obey God, the more even our children, without we scolding them, without we much be back of them to get ready, come on, do it అనకుండానే మరి దేవుని ఆత్మ వాళ్ళలో పని చేసి వాళ్ళు లోబడేవారుగా ఉంటారన్న సత్యాన్ని గమనించాలి. సో యోసేపు దేవునికి మరి అక్కడ తన తండ్రికి లోబడ్డాడు, దేవునికి కూడా లోబడ్డాడు. వెంటనే లోబడే స్వభావాన్ని మనము అక్కడ మంచి గుణాలు మనము మన పిల్లలు మరి విధేయత మన పిల్లలు కూడా కలిగి ఉండాలని ఆశపడతాం. లేకపోతే ఇవాళ రేపు ఏమైందంటే ప్రతిసారి పిల్లలకు 10 సార్లు చెప్పినా మరి వాళ్ళతో తిరిగి మరి చెప్పించుకునే వారంగా ఉంటా ఉన్నారు. తర్వాత 37:16 వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది నాకు దయచేసి తెలుపమని ఎవరిని అడిగాడు అక్కడ అంటే దోతానులో గొర్రెలు కాచుకుంటున్న వాళ్ళను అడిగాడు. ద వే జోసెఫ్ ఆస్క్డ్, యోసేపు మాట దుబారగా లేదు. మన మాటను బట్టి మనకు లోకము స్నేహంగా ఉంటుంది, అంతే. వాళ్ళు దోతాను నుండి ఎక్కడికి వెళ్ళారని ఉంది. ఫస్ట్ ఆయన వాళ్ళు దోతానికి వెళ్ళారు. మొదట వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే షెకెముకు వెళ్ళారు, షెకెము నుండి దోతానుకు. సో యోసేపు ప్రయాణము ఇంటి నుండి షెకెము వరకు ఉంది, షెకెము నుండి దోతాను వరకు ఉంది. తెలియకుండానే యోసేపు స్వభావము 1 మైలు వెళ్ళమంటే 2 మైళ్ళు వెళ్ళే స్వభావాన్ని మనం ఇక్కడ గమనించు. ఒకవేళ అనొచ్చు కదా, అంత దూరం వెళ్ళి నాన్న వాళ్ళు అక్కడ లేరు, అన్న వాళ్ళు ఎక్కడ పోయినారో నాకు తెలియదు, కాబట్టి నేను తిరిగి ఇంటికి వచ్చేసానని చెప్పొచ్చు. దెర్ ఈస్ అదర్ ఆల్టర్నేటివ్ పాసిబిలిటీ. కానీ అలా చెప్పాల. ఇచ్చిన పని పట్ల కమిట్మెంట్ ఉంది. మా నాన్న ఈ పని చెప్పాడు, నేను ఈ పనిని చేయాలా. చేయడం కోసము తను ఇంకా అక్కడ ప్రయత్నాన్ని చేశాడు. అక్కడున్న వాళ్ళని కనుక్కొని మా అన్నలు ఎక్కడికి వెళ్ళారు అని కనుక్కొని అక్కడి వరకు వెళ్ళగలిగాడు. మనము చాలా మందిలో ఈ దినాల్లో గమనించినప్పుడు ఏదైనా పని చెప్తే ఆ పని సరే అన్నప్పుడు వీలైతే ఇది అని ఇంకొక రీజన్ తీసుకొని ఇలా అయింది, ఈరోజు బంద్ ఉన్నింది, లేకపోతే ఈరోజు షాప్ లేదు, లేకపోతే ఇది ఉంది, లేకపోతే అది లేదు అని చెప్పేసి వెంటనే దాన్ని క్లోజ్ చేసేటువంటి మనస్తత్వం, అంటే ఇన్కంప్లీట్గా ఉంచే మనస్తత్వాన్ని మన మనుషుల్లో చూస్తాం. కానీ అక్కడ అప్పగిచ్చిన పనిని పూర్తి చేశాడు. కమిట్మెంట్ టు ద వర్క్. వెళ్ళాడు ఎక్కడి వరకు? దోతాను వరకు వెళ్ళాడు. దట్ ఈస్ పనిలో నిబద్ధత కావాల్సిందే. పనిలో నిబద్ధత కావాలి. ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు నాతో ఓ మాట నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తా ఉంది. అందుని బట్టి నిన్న మధ్యాహ్నం నాకు దరిదాపు అయ్యగారు 2 నెలల నుంచి ఓ చిన్న పని, 2 వారాల క్రితం చిన్న పని చెప్పారు. ఇది నాయన నువ్వైతే శుభ్రంగా చేసిస్తావు,
కాబట్టి నువ్వు ఇది శుభ్రంగా మరి చేసి ఇవ్వాలి అని. సరే అని చెప్పాను. లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నా, కాలేదు. తర్వాత తదుపరి నేను నిన్న మధ్యాహ్నము త్వరగా బయలుదేరి ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఈ పని చేయాలా, ఎందుకంటే నేను ఇది మరి ఈ మాట నేను పంచుకోబోతా ఉన్నాను కాబట్టి అని అనుకున్నాను. దేవుడు మనకెంత సమీపంగా ఉంటాడో అపవాది కూడా అంతే సమీపంగా ఉంటాడు. నిన్న మధ్యాహ్నము నిన్న సాయంత్రంగా నేను బయలుదేరడమే 5:30కు కాలేజ్ నుంచి బయలుదేరా. 5 త్వరగా బయలుదేరాను అనుకున్నాను. త్వరగా బయలుదేరినాను అనుకున్నటువంటి నేను దాదాపు సగం మధ్య దూరంకి వచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి తిరిగి కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ కూకట్పల్లి నుంచి ఫిరోజ్గూడ వరకు ట్రాఫిక్ దాటుకొని రావడమే గగనము. మళ్ళా తిరిగిపోవాలంటే తిరిగిపోవడానికి కూడా అపవాది యొక్క శోధన ఏంటి అంటే, నా కోట్ జోబులో మరి 10,000 అట్లే పెట్టి, అంటే నేను యాడ పెట్టినాను ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను టేబుల్ మీద పెట్టుకున్నా, తర్వాత అది తిరిగి నా కోట్ జోబులో పెట్టినట్టు నాకు గుర్తు లేదు. ఇప్పుడు సగం దూరం వచ్చా, కాలేజీ డబ్బు మళ్ళీ ఈరోజు అంతా కూడా ఈ శోధనే ఉంటుంది, ఎక్కడ ఉందో లేదో ఏమన్నా పోయిందో ఏదో అని వెనక్కి పోయి మళ్ళీ అది లాక్ తీసి డబ్బులు మొదటి టేబుల్ మీద చూస్తాను, లేదు. తర్వాత కోట్లో చూస్తే ఉంటే డబ్బులు తీసి మరి సురేష్కి ఇచ్చి డిపాజిట్ చేయమని చెప్పేసేసి మళ్ళీ నెమ్మదిగా బయటికి రావడం. వచ్చే టైంకి దాదాపుగా 8-8:30 అయింది. కాబట్టి మనము ఏవైనా ఇందాక చదివినటువంటి మాటలకు కూడా గలతీ పత్రికలో మేలైనవి, అది రోమాలో అంటాడు, గలతీ పత్రికలో ఇందాక చదివినప్పుడు కూడా మీరు చేయవలసినవి చేయకుండా అడ్డగింపబడతా ఉన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ యోసేపు యొక్క నిబద్ధత మనం చూడగలుగుతా ఉన్నాం. ద కమిట్మెంట్ టు ద వర్క్, నిబద్ధత, విధేయత, నిబద్ధత మనం చూస్తూ ఉన్నాం. అలాగే 37వ అధ్యాయము 18వ వచనం 22వ వచనాల్లో మనం చూసినప్పుడు ఈ వచనాలలో ఏమైంది అంటే, వాళ్ళు మరి యోసేపు దోతాన్ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు దూరం నుంచే చూసిన తర్వాత మరి ఈ కలలు కన్నవాడు వస్తూ ఉన్నాడు అని చెప్పుకోవడం, దురాలోచన చేయడం, మరి దురాలోచన చేసి చంపాలి అనుకున్నప్పుడు ఆ ఆలోచనను మరి పెద్దవాడైనటువంటి రూబేను భంగపరచడం. అంటే అక్కడ సమయోచితమైనటువంటి ఆలోచన చేసి ఏమన్నాడంటే, ఎందుకు మరి మన రక్త సంబంధి కదా, చంపకుండా మనం విని ఈ గోతిలో పడేద్దాము అని చేయడము మనం గమనిస్తా ఉన్నాం. మరి ఈ వచనాల్లో మనం చూసినప్పుడు దురాలోచన, ఎవరు సహోదరులు దురాలోచన చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ పర్సెప్షన్ అంటే వాళ్ళు ఇంకా ఒక్కసారి రాంగ్గా ఆలోచన చేస్తే, వీడికేమో మంచి నిలుటంగి, తర్వాత వచ్చేసి వీడిని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ రకంగా ఒకటి వాళ్ళు పగ, మరింత పగ, అసూయ, తదుపరి అది ఎంత దూరం వెళ్ళిందంటే అతన్ని చంపాలి అనేంత వరకు వాళ్ళ మైండ్ సెట్ మరి డిటర్మిన్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వైఖరి చాలా ప్రాముఖ్యమైనది. యాటిట్యూడ్, మనము నెగిటివ్గా ఆలోచిస్తే దట్ బికమ్స్ ద ప్లాట్ఫామ్ టు ద డెవిల్ వర్క్స్ అవర్ లైఫ్. సో నెగిటివ్ మైండ్ సెట్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు డెవిల్ టు యూజ్ అస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు డూ ద సిన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్. కాబట్టి మనకు మరి ఈ లోకంలో క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ మరి కూడా ఇట్ ఈస్ నాట్ దట్, ఇక్కడ మనం ఒక మాట గమనించాలి, భూమి మీద ఎవ్వరు వాళ్ళ జీవితం అంతా అనుకూల వైఖరే కలిగి ఉండరు, నంబర్ 1. రెండవది, అందరూ ఎంత హిట్లర్ అయినా కూడా తన జీవితం అంతా కూడా ప్రతికూల వైఖరి, నెగటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండడు. అలాగే ఇది రెండవది. మూడవది,
ఎంత ప్రతికూల వైఖరి, ఎంత అనుకూల వైఖరి కలిగి ఉన్న వాళ్ళైనా కొన్నిసార్లు ప్రతికూల వైఖరిలో ఆలోచించేటువంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. అలాగే ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారైనా కొన్నిసార్లు అనుకూలంగా ఆలోచించేటువంటి ఉంటాయి. సో ద యాటిట్యూడ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అయితే ఎవరి యాటిట్యూడ్ అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ మెజారిటీ. మనము ఏ పనులు ఎక్కువగా చేస్తామన్న దాన్ని బట్టి అది మన వైఖరి, మన స్వభావం మనకు బయటికి వస్తుంది. అంతేగాని ఒక వ్యక్తి అనుకూల పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నంత మాత్రాన అతడు నెగిటివ్గా తన లైఫ్లో ఆలోచించని సందర్భాలు లేవు అని మనం చెప్పజాలం. ద మోస్ట్ పాజిటివ్ పీపుల్ సమ్టైమ్స్ మే థింక్ నెగటివ్లీ. The most negative people also sometimes think the positively in the times. However, కాబట్టి మనం ఎవరం కూడా మరి అనుకూల ఆలోచనలు చేయడం, ప్రతికూల ఆలోచనలు చేయడము మనకు అప్పుడప్పుడు తటస్థిస్తూ ఉంటుంది పరిస్థితులను బట్టి. కాబట్టి మనము బైబిల్ గ్రంథము చదివే వారమైనా, దేవుణ్ణి రోజు ప్రార్థించే వారమైనా కూడా we are beaten most of the times in our mindset, and sometimes think negatively as the brothers of Joseph did. మరి యోసేపు యొక్క సహోదరులు ఆలోచించినట్లుగా sometimes విశ్వాసులైన వాళ్ళు కూడా ఆలోచించారు. మరి that's what ఈ మాట అన్నప్పుడు కేఏ పాల్ గారు గుర్తొస్తారు. సో కాబట్టి ఈ నెగటివ్ మైండ్ సెట్ ఈజ్ వెరీ డేంజరస్. వెనెవర్ మరి నెగటివ్ మైండ్ సెట్ వచ్చి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు మనము చూసినాం. అందుకనే కదా 1 మైలు వెళ్ళమంటే 2 మైళ్ళు వెళ్ళు. వాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇవ్వు. డజంట్ మ్యాటర్. దిస్ ఈజ్ స్పీకింగ్ ద మోస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. ఒకవేళ మనకు కష్టాలు వచ్చాయి, మన జీవితంలో మనమే ఇబ్బందులలో ఉంటాం అనుకుంటే, లెట్ us రిమెంబర్ ద క్రైస్ట్ ద మోస్ట్ సఫర్డ్ దాన్ ఎనీవన్. అంటే మరి యోబు అని అనుకుంటాం, కానీ మరి భూమి మీద మనుష్య కుమారుడు మరి హీనపరచబడినట్లు, హింసింపబడినట్లు మరి ఇంకెవ్వరు కూడా హింసింపబడలేదు, హీనపరచబడలేదు. కాబట్టి మనము యేసు ప్రభువును గుర్తు చేసుకున్నప్పుడు దెన్ ఇమీడియట్లీ మరి అంటే యేసు ప్రభులోకి మనం చూసినప్పుడు ఇమీడియట్లీ వి కమ్ అవుట్. అవును కదా, ఆయనకే ఇన్ని కష్టాలు, మరి నాకేమీ తొందర, నేను జయిస్తాను. అందుకనే మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించటకు మీరు పోరాడుడి అంటున్నాడు. సో యాజ్ వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ ద టెంప్టేషన్స్. మన జీవితంలో మనకు శోధనలు వస్తాయి, మన జీవితంలో మనకు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే వస్తాయి. ఇక్కడ కూడా యోసేపు జీవితంలో తన ప్రమేయం లేకుండానే తన కష్టంలో పడ్డాడు. తన కష్టంలో పడ్డానికి తను ఏమీ చేయలేదు, బట్ హీ ఫెల్. మరి అతను తన యొక్క అంటే ఒక డేంజర్లో పడిపోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఆ సమయంలో రూబేన్ యొక్క సంయోచితమైన ఆలోచన, మరి అనుకూలమైన ఆలోచన, పాజిటివ్ థింకింగ్ మిగిలిన సహోదరుల ఆలోచన భంగుపరిచి మరి క్షేమంగా తండ్రికి అప్పగింపాలని ఆశపడ్డాడు రూబేను. తర్వాత మనకు తెలుసు రూబేన్ గారు ఆ ఆలోచన చేసి, అంటే ఆ టయానికి దేవుడు మరి రూబేనును వాడుకొని యోసేపును ప్రమాదం నుండి తప్పించడం అయితే జరిగింది. సో 37, 23, 24లో యోసేపు గోతులో పడవేయబడ్డాడు. ఆ 23, 24 వచ్చాలో సో ఫేస్డ్ ద ఫస్ట్ డేంజర్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ ద డిఫికల్టీ. మరి 26 నుండి 28 వచనాల్లో చూసినప్పుడు యోసేపు మిద్యానీయులకు అమ్మబడి 20 తులాల వెండికి అమ్మబడ్డాడు. అమ్మబడి ఐగుప్తుకు కొనిపోబడ్డాడు. ఇక్కడ ఆ సమయంలో అమ్మబడ్డానికి రెండవది యూదా అనుకూల వైఖరి, యూదా యొక్క పాజిటివ్ థింకింగ్. కాబట్టి మనమందరము సహోదరులందరినీ ఒక గాట కట్టేయలేము. ఆ 11 మందిలో కూడా
మరి దేవుడు అక్కడ రూబేనును యూదాను అద్భుతంగా వాడుకున్నాడు, మరి తన ప్రణాళిక నెరవేర్పులో భాగంగా. మరి యూదా అంటాడు కదా, వాడికి చనిపోతే మనకేమి ప్రయోజనం, వాడు చావడం కంటే కూడా అమ్మేస్తే మేలు కదా అని చెప్పేసి మరి యూదాను దేవుడు యూదాకి ఇచ్చినటువంటి ఆలోచన. సో దీన్ని బట్టి we can understand there is nothing too difficult to God to change your or our grave situation. మనము కొన్నిసార్లు మరి ఎలాంటి మరి గ్రేవ్ సిచ్యువేషన్ అంటే మనము బయట పడలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఉండవచ్చేమో, బట్ మనకు అది అసాధ్యం, కానీ దేవునికైతే అది అసాధ్యం కాదు అన్న విషయాన్ని మరొక మారు మరి యోసేపు జీవితంలో మనము చూడగలుగుతా ఉన్నాం. యోసేపు జీవితానికి చాలిన దేవుడు నా జీవితాలకు కూడా చాలిన దేవుడు. All the tough times and trials are the part of the life. God lifts us up. కాబట్టి మరి ఈ యొక్క గ్రేట్ ఎస్కేప్ ఒకవేళ మరి ఆ ఎస్కేప్ కాకపోయి ఉంటే వేరుగా మరి వాళ్ళు చేసిన దురాలోచన ఈవిల్ డామినెంట్ అయి ఉండింటే దెన్ మనకు ఫర్దర్గా యోసేపు యొక్క గొప్ప స్టోరీ ఉండేది కాదేమో. ఈ కలలు కన్నవాడు ఏమయ్యాడు అని. దేర్ఫోర్ వై దట్ వాజ్ దేర్, మరి ఎందుకు అది అంటే దేర్ ఈజ్ అ సీక్రెట్ దట్ జోసెఫ్ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ద హార్ట్ టు డిపెండ్ ఆన్ గాడ్. మనం ఇంతకు ముందు వచనాల్లో కూడా మనం చూసినప్పుడు యోసేపు మరి విధేయత కలిగినటువంటి వాడు, తండ్రికి విధేయత, మరి చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు కలిగి జీవించేవాడు. అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన గ్రేవ్ సిచ్యుయేషన్ నుండి కూడా మనల్ని తప్పిస్తాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ రెండు మరి ఆలోచనలు, ప్రతికూల వైఖరులు జరిగాయి, అనుకూల వైఖరులు రెండు. ప్రతికూల ఆలోచన, అనుకూలమైన ఆలోచనలు మరి యోసేపును మరి ఐగుప్తుకు అమ్మబడేటట్లుగా చేశాయి. 37, 29, 23, 29 నుంచి 36 వచనాల్లో చూసినప్పుడు మళ్ళా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ అండ్ పర్సెప్షన్స్ చూస్తాం. ఈ అధ్యాయాల్లో ఏముంది అంటే ఈ వచనాల్లో ఈ 37వ వచనం నుండి 37వ అధ్యాయం 29, 36 వచనాల్లో చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఏం విషయాలు అంటే అమ్మబడిన తర్వాత వాళ్ళు ఇంటికి పోవాలి కదా. ఇంటికి ఎలా వెళ్ళారు వాళ్ళు ఇంటికి? మరి యోసేపు యొక్క చొక్కాను నిలువుటంగిని తీసి ఒక మేకపిల్లను చంపి ఆ రక్తంలో అది తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నకు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశము, సందర్భాలు ఒక్కొక్కరివి. దానికంటే ముందు గోతి దగ్గరికి మళ్ళీ ఎవరు వచ్చారు? రూబేన్ వచ్చాడు. రూబేన్ వచ్చినప్పుడు చిన్నవాడు యోసేపు గోతిలో ఉన్నాడా? లేడు. లేనప్పుడు రూబేను ఇలా అంటా ఉన్నాడు, చిన్నవాడు లేడే, అయ్యో. అంత మాత్రమే కాదు, రూబేను తన బట్టలను చింపుకొనెను. That shows the love of Reuben towards his younger brother Joseph. మరి యోసేపు పట్ల మరి ఉన్నటువంటి ఆ ప్రేమ. కాబట్టి sometimes the love may be expressed and love may not be expressed. సో రూబేన్ ఇంతకు ముందు లవ్ అంటే చెప్పనంత మాత్రాన రూబేనుకు లవ్ లేదని చెప్పలేము, రూబేను ద్వేషిస్తూ ఉన్నాడని చెప్పలేము. దేర్ఫోర్ కాబట్టి మనం కూడా మరి సమ్ టైమ్స్ అంటే కొంతమంది లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది లవ్ ఎక్స్ప్రెస్ చేయరు. చాలా మరి పెద్దవారు ప్రత్యేకించి లవ్ ఎక్స్ప్రెస్ చేయరు, కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఆ కన్సర్న్ ఉంటుంది.
సో రూబేన్ విషయంలో కూడా మరి రూబేన్ గారి విషయంలో దాన్ని చూడగలుగుతున్నాం. హీ హ్యాడ్ ఎ గ్రేట్ కన్సర్న్ అండ్ లవ్ టు హిస్ యంగర్ బ్రదర్ జోసెఫ్. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. మరి మన మధ్య మనం సహోదరులముగా ఒకరి ఎడల ఒకరము మరి కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను గాడ్స్ లవ్ కలిగి ఉండవలసిన వారమై ఉంటా ఉన్నాం. సో దట్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ రూబెన్. మరి రూబెను ఆ సంఘటన లేనప్పుడు ఎంత కలత చెందాడో. బికాస్ నేను ఎట్లయినా కూడా మరి రక్షించి మా నాన్నకు విని ఇచ్చి అనుకొని కూడా ఉంటాడు. ఏమని అనుకుంటాడు, ఇక మీదట వీరిని అనవసరంగా నువ్వు బయటికి పంపించొద్దు, మేమున్నాం కదా, నువ్వేం పంపించొద్దు అని చెప్పి ఉండేవాడేమో ఒకవేళ. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఇంకో సత్యాన్ని కూడా మనం గమనించాలి. రూబేను ఆలోచన చేశాడు, అంతకు మించి దేవుడు ఆలోచన చేశాడు. రూబేను ఆలోచన తను రక్షించి తన తండ్రికి అప్పగించాలనుకున్నాడు. బట్ గాడ్ హ్యాస్ హిస్ మచ్ గ్రేటర్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ జోసెఫ్ లైఫ్, ఫర్ వాట్ హీ హ్యాడ్ డ్రీమ్డ్ ఇన్ హిస్ లైఫ్. యోసేపు కల మాత్రమే కన్నాడు, కానీ ఆ కలకు ఆ కలకు మరి ఒక రూపం. ఆ కళ నెరవేరాలంటే దానికి ఒక కథ, లేకపోతే దానికి ఒక సంఘటన కావాలి. దానికోసం దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఏర్పాటు ఐగుప్తులో కరువు రావడం, మరి యోసేపు యొక్క జ్ఞానం వాడబడడం, ఆ జ్ఞానం చేత యోసేపు అధికారిగా నియమింపబడ్డం, ఆయనకు అందరూ మరి మోకరించడం, సాష్టాంగంగా పడడం, ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ విషయాలు యోసేపుకి ఏమీ తెలియవు. కానీ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ ఫెయిత్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మనకు తెలియకపోవచ్చు, కానీ మనము ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన దేవునికి తెలుసు అన్న సత్యాన్ని ఈ యొక్క సమయాన మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాము. యోసేపుకు ఏమీ తెలియదు. యోసేపు కొరకు దేవుడు మరి ఆయన కళ నెరవేర్పుకు చేసినటువంటి గొప్ప ఏర్పాటు, అందులో భాగంగానే యోసేపును అమ్మబడేటట్లుగా చేయడమైంది. అందుకొరకై యూదాను వాడుకోవడమైంది. నిన్ను నన్ను దేవుడు ఏ పని కోసం వాడుకుంటాడో యూదా వలె వాడుకుంటాడో. మనము అనుకుంటాం, యోసేపు కూడా ఒకవేళ అనుకోండొచ్చు, వాట్ ఈస్ దిస్, మరి ఏంటి దేవా, నేనేం తప్పు చేయలేదే, నేనేం చేయలేదే, ఎందుకు ఇట్లా అవుతా ఉంది అని అనుకొని ఉండవచ్చేమో. సో రూబేను యొక్క కన్సర్న్, తర్వాత యూదా యొక్క మరి పాజిటివ్, ఇది మనం చూసినప్పుడు అంత మాత్రమే కాదు, ఆ వచనాల్లో ఇంకా కొన్ని సత్యాలు మనం ధ్యానించినట్లయితే మిగిలిన సహోదరులు ఎవరు, జిల్ఫా, మరి జిల్ఫా తర్వాత బిల్హా కుమారులు, ఇంకా కొంతమంది ఎవరో చెప్పలా, వాళ్ళు వచ్చి ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నారు. ఏమని స్టేట్మెంట్ చెప్తా ఉన్నారు, ఇదిగో వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు, యాకోబు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇదిగో ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుంది, నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. అక్కడ డిఫరెంట్గా ఒకవేళ రూబేను అయితే ఎలా చేసేవాడు, రూబేను ఏడ్చేసి ఉంటాడేమో. రూబేన్ది రాయబడలేదు. రూబేను ఇంకా ఏమీ మరి రూబేన్ది అక్కడ రాయలేదు. కానీ ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానము వాళ్ళ వైఖరిని సూచిస్తూ ఉంది. ఎలాంటి వైఖరి, ప్రతికూల వైఖరిని సూచిస్తూ ఉంది. డాడీ ఇదేమన్నా తమ్ముందేమో చూడు, వాడిని అనవసరంగా నువ్వు పంపించినావు, చూడు వానికి ఎంత ఆపద కలిగిందో అని కూడా అనవచ్చు. అలా అందా, ఇది నీ కుమారుందేమో, మా తమ్ముంది కాదు. కొన్నిసార్లు మనము ఈ కాన్వర్జేషన్స్ చాలా జనరల్గా వింటూ ఉంటాం ఇళ్ళల్లో కూడా. మీ అమ్మ వచ్చింది,
అత్త వచ్చినప్పుడు మీ అమ్మ వచ్చిందని చెప్తాం, కానీ అత్త వచ్చిందండి అని చెప్పాం. లేకపోతే మీ అన్న వచ్చినాడు, లేకపోతే ఇంకొకరు, ఇంకా అంటే రకరకాల, అంటే ద ప్రజెంట్, అంటే ఇట్ టెల్స్. లేకపోతే మనం కూడా మగవారు అయితే మీ అన్న వచ్చినాడు చూడండి. Yes, that meaning is something that is different. The perception and the hidden thing is quite different. అంటే ఇదిగో అంటే they are very clearly telling that. మేము అంటే వాళ్ళ పగ ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. పీడబైంది వీడు పోయినాడు, లేకపోతే వీనొక్కనే నువ్వు ప్రేమిస్తావా అని. వై సంథింగ్ స్పెషల్ వాటిదేమో కానీ. సో మనం కూడా ఇది క్వైట్ కామన్. మనకి ఎవరైనా నచ్చకపోతే మన బంధువులలో కూడా వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారని చెప్తా ఉంటాం. సో ఇక్కడ మరి యాకోబు ఏం చేశాడు ఆ సందర్భంలో? యాకోబుకు తెచ్చినప్పుడు, యాకోబును గమనించినప్పుడు ఆయన ఏమంటారంటే, ఇదైతే నా కుమారుని అంగీనే, నిశ్చయముగా యోసేపు చీల్చబడెను, నిశ్చయముగా యోసేపు చీల్చబడెను అని చక్కని మాటలు ఆడ రాయబడ్డాయి. ఇంకా హీ వెప్ట్, హీ స్టార్టెడ్ వెప్ట్. అక్కడ మనం గమనించినప్పుడు ఒక ఆత్మీయ సత్యాన్ని మనము చూడొచ్చు. ఆడ మళ్ళా కొన్ని చోట్ల ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్ అని రాశారు ఆయన పేరు, కొన్ని చోట్ల యాకోబు అని రాశారు. ఇక్కడ 34వ అధ్యాయంలో యాకోబు తన బట్టలు చింపుకొని నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తర్వాత, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగం వాణిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అంటున్నాడు. హీఈస్ యాక్సెప్టింగ్. అంటే ఆ పరిస్థితిలో నిజాలు అనేది ఇంకా లేకపోతే అక్కడ యాకోబు అని రాయబడింది, ఇశ్రాయేలు అని రాయబడలేదు. నేను నిన్న ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొన్న యాకోబు దేవుని సన్నించక పూర్వము అతనికి ఉన్నటువంటి పేరు, ఇశ్రాయేలు దేవుడు అతన్ని సన్నించిన తర్వాత కలిగిన పేరు. యాకోబు కాబట్టి అక్కడ యాకోబులాగా ప్రవర్తిస్తా ఉన్నాడు కానీ ఇశ్రాయేలులాగా ప్రవర్తించడమో లేదు. విత్ హ్యూమన్ హార్ట్, విత్ worldliness, Jacob was reacting to the situation. Had he reacted as a Israel, ఒక ఆత్మీయునిగా అయితే అది వేరుగా ఉండేదేమో. కాబట్టి మనము కూడా ఎంతటి వారమైనా, మనము మన జీవితంలో ఎంత లోతైనటువంటి ఆత్మీయ ప్రయాణము చేసే వాళ్ళమైనా మనకు బలహీన సమయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు దినకరన్ గారు గుర్తొచ్చారు. దినకరన్ గారు he wept and wept and wept and continued to wept for so long for his deceased daughter. That was his status as a worldly person. Instead, he would have told that God had given, God had taken. Therefore, కాబట్టి మనము దైవ సంబంధులుగా ఉన్నంత మాత్రాన మనము ఈ లోకరీతిగా కలిగేటువంటి పరిస్థితులలో మనం ఉండము అని కాదు. అక్కడ యాకోబు చేసింది తప్పు అని కూడా కానే కాదు. యాజ్ ఎ ఫాదర్, you and I, anybody do or react in that situation only. అంతకు మించి చేయలేము. అక్కడున్న పరిస్థితి అటువంటిది. అంత మాత్రమే కాదు, ఆ పర్సెప్షన్, భావన ఏమని భావించాడు? యోసేపు చనిపోలే కానీ యాకోబు భావిస్తా ఉన్నాడు చీల్చబడెను అని. కాబట్టి పరిస్థితులు మనల్ని అలా అనుకునేటట్లుగా చేస్తాయి. అక్కడ మనకు తెలుసు సత్యం అక్కడ చీల్చబడలేదు కానీ చీల్చబడినట్లుగా కంప్లీట్గా పర్సీవ్ చేశాడు. ఎవరు? యాకోబు. ఈ మధ్యకాలంలో నేను ఇది మాటికి ఈ పర్సెప్షన్కి వచ్చినప్పుడు నేను ఇదే మాట చెప్తా ఉంటాను.
ఒకసారి ట్రైన్లో ఒక తండ్రి, ఆయన పిల్లలు, 3-4 పిల్లలు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో పిల్లలు చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. చాలా వైల్డ్గా అంటే ఒకరి జుట్టు ఒకరు లాక్కోవడము, కొట్టుకోవడము, అరవడము, గీచుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ తోటి ప్రయాణికులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు చూస్తూ ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే, ఈ తండ్రికి బుద్ధే లేదు, కనీసం మాటన్నా చెప్పొచ్చు కదా. ఎందుకు కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తుంటారు. ఈత ఎట్లా పెంచినాడో చూడు అని కూడా అనుకుంటారు. ఏం అనుకోవచ్చు కూడా అన్నీ కూడా అనుకున్నారు. ఏం అనుకోవచ్చు అన్నీ కూడా అనుకున్నారు. ఆఖరికి ఆగలేక ఏం చేశారంటే, అయ్యా కొంచెం నీ పిల్లలను అదుపులో పెట్టుకో అని గట్టిగా అనేసారు. ఆయన పాపం దీనంగా అట్లే కూర్చొని ఉండి, సరే కానీ పిల్లల దగ్గర తీసుకొని, ఏం లేదండి, వెళ్ళేటప్పుడు కుటుంబంగా వెళ్ళాము, నేను నా భార్య పిల్లలు, యాక్సిడెంట్లో నా భార్య చనిపోయింది, ఆవిడని అక్కడనే మరి ఖననం చేసి తిరిగి నేను పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. ఏమీ అర్థం కాని స్థితి. ఆయన స్వస్థలానికి చేరుకోవాలి కాబట్టి ఇంకా ఆ టైంలో పిల్లలు, తల్లి ఉంటే తల్లి చూసుకునేది, పిల్లలకు కూడా ఏం అర్థం కాదు. చిన్న పిల్లలు, ఈ 2 ఏళ్ళ పిల్లలు ఉండొచ్చు, 3 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు. సో కళ్ళతో చూసినవి కూడా మనము సమ్ టైమ్స్ వి రాంగ్లీ పర్స్యూ. పిల్లవాడు అల్లరి చేస్తుంటారు కాబట్టి వాళ్ళు తప్పు అని వి మే సమ్ టైమ్స్ రాంగ్లీ పర్స్యూ our perceptions or not sometimes, but in Christ there is always answer. So Jacob pursued wrongly there, nothing wrong. అది పరిస్థితిని బట్టి అలా పర్స్యూ చేయాల్సిందే, అంతకు మించి ఇంకా ఏమీ చేయలేడు. దేర్ఫోర్ కొన్నిసార్లు మనం కళ్ళతో చూసినవి కూడా అవి రైట్ కాకపోవచ్చు. తదుపరి మనం చూసినప్పుడు మరి వాళ్ళైతే నీ కుమారుదో కాదు అన్నటువంటిది. అది ఇక్కడ యాకోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన 32వ అధ్యాయం 1వ వచనంలో యాకోబును దేవదూతలు ఎదుర్కొనిరి, వారిని మహనీయులని పిలిచాడు ఆయన. His spiritual experience is not an ordinary experience. His spiritual experience is so depth experience. Yet in this situation he acted very ordinarily. అక్కడ దేవదూతలను చూశాడు. అంతకంటే ముందు ఆయన దేవునితో రాత్రంతా పోరాడినటువంటి వ్యక్తి. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడవనన్నటువంటి మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆయన మరి ఈ సిచ్యువేషన్లో నిశ్చయంగా నా కొడుకు చీల్చబడ్డాడు, బలహీన స్థితిలో ఉంటూ ఉన్నాడు. దేర్ఫోర్ మనము మన జీవితంలో ఆత్మీయ కోణాలు యాజ్ వెల్ ఈ లోక ప్రయాణంలో జరిగేటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి మనం దేవుని యందు బలపరచబడాలి. మరి అంతటి గొప్ప దైవ సాహసం కలిగినటువంటి ఇశ్రాయేలే అతను ఎదుర్కొన్న ఆ సంఘటనలు ఎంతో క్రొంగిపోయాడు. ఆ విషయాన్ని మనము మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో మార్లు మరి మన వైఖరులు లేకపోతే మన భావనలు ఆయా రీతిలో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం పర్సూ చేస్తూ ఉంటాం. అవి రైట్ కావచ్చు, కాకపోవచ్చు. నెగిటివ్ పర్సెప్షన్స్ మనము రావాలి అంటే క్రీస్తును ఆధారంగా మాత్రమే మనం బయటికి రాగలం. బికాస్ నెగిటివ్ పర్సెప్షన్ లీడ్స్ పీపుల్ టు బి డౌన్. ఇవాళ రేపు యవన బిడ్డలు కొద్ది సమయము నెగిటివ్గా పర్సెప్షన్లోకి వెళ్ళిపోయి దే ఆర్ కమిటింగ్ సూసైడ్.
They are committing suicide. So many instances we are now listening, we are able to come to know. మరి వింటున్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు వారు they are ending up their lives. Therefore the word only make us to go forward. దేవుని వాక్యం. అందుకనే పాడిన పాట, ఆ పాట నీ చెర నములే నమ్మితి నీ చరణములు. The words of thine are my trust, that whatever my circumstances and situations, but only thy words will keep me going. నీ మాటలు మాత్రమే నేను ముందుకు వెళ్ళేటట్లు చేస్తాయి. దేవా సహాయమునకు నిమ్మ అని ఆ పాడిన 3 పాటలలో తెలియకుండానే మనం గమనించినట్లయితే యోసేపు ఎదుర్కొన్నటువంటి ఆ సంఘటనలు, ఏ సంఘటనలు అంటే ఒకసారి గోతిలో పడివేయబడ్డాం, నీళ్లు లేవు, చెప్పడానికి సులభంగా ఉంది కానీ ఏం లేదు, అంధకారం, చీకటి, హోప్లెస్నెస్, బట్ he was helpless. తర్వాత అమ్మబడ్డాడు, తర్వాత జైల్లో వేయబడ్డాడు. అప్పుడు కూడా నీ చరణములే నమ్మితి అన్నాడు యోసేపు. Never we see in the text that is written about Joseph being నెగటివ్గా లేకపోతే ప్రతిఘటించడం కానీ we do not see that. Therefore మరి మనం చూసినప్పుడు అలాగే చదవబడినటువంటి 88వ కీర్తనలు కూడా తిరిగి ఇంటికి వెళ్ళి మనం చదువుకున్నట్లయితే, ధ్యానించినట్లయితే చాలా విషయాలు దే ఆర్ ఆల్మోస్ట్ నియరర్ టు ద సిచ్యువేషన్స్ దట్ హీ హ్యాడ్. మరి యోసేపు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కు చాలా దగ్గరగా ఉంటాయి. తదుపరి మనం చూస్తాం యోసేపు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు. ఆదికాండం 39 వచనంలో యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని వద్ద ఇంట ఉండెను. ఇక్కడ కూడా మన సండే స్కూల్ పిల్లలు లేకపోతే మనము ఎలా జంప్ ఓవర్ చేస్తామా అంటే జోసెఫ్ వాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అంట. యోసేపు ప్రైమ్ మినిస్టర్గా ఉండడానికంటే ముందు చెరసాల్లో ఉన్నాడు, తర్వాత ఒక ఎంప్లాయీగా పని చేశాడు. హీ వాజ్ ఎ కేర్ టేకర్గా ఉంటూ నమ్మకంగా పని చేశాడు. యోసేపు వర్ధిల్లుచు ఉండడమే కాదు, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్స్ అదర్స్ ఆర్ టు బి బ్లెస్డ్. మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు మరి యోసేపు జీవితాన్ని బట్టి మనతో కోరుకుంటా ఉన్నటువంటి విషయాలు, నమ్మకత్వాన్ని బట్టి మరి ఆ ఐగుప్తియుడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను అని రాయబడింది. దట్ మీన్స్ హీ హాస్ హ్యాండెడ్ ఓవర్ ఎవ్రీథింగ్. వెన్ వీ ఆర్ ట్రస్ట్వర్తీ అండ్ గాడ్ entrusts us with the things that we cannot even carry. మనం ఏవైనా గొప్ప విషయాలు మనం క్యారీ చేయాలి అంటే ఫస్ట్ లెట్ us be trustworthy. God is going to entrust us with the mighty things. అంత సమస్తాన్ని అప్పగించాడు ఆ పోతీఫర్ ఆయన. అంత మాత్రమే కాదు, మనం గమనించినప్పుడు మరి తదుపరి యోసేపు రూపవంతుడు, సుందరుడు. అందును బట్టి ఆయనకు శోధన ఎదురైనప్పుడు పారిపోయాడు. మరి అంత మాత్రమే కాదు, మరి తన ప్రమేయము లేకుండా జరిగిన తప్పును బట్టి చెరసాల్లో వేయబడినప్పుడు కూడా మరి ఎవరిని నిందించలేదు. ఆ సత్యాన్ని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. యోసేపుకు మరి చెరసాల్లో కూడా మరి దేవుడు కటాక్షాన్ని చూపిస్తూ ఆ అధిపతి యోసేపును దయగా చూసిన విధానాన్ని చూస్తాం. మరి అంత మాత్రమే కాదు, అతడు చేసినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు ఏది చేసినా ఇట్ వాజ్ ఫ్రూట్ఫుల్ బికాస్ ఆఫ్ అస్. మనం ఏది చేస్తే మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉన్నామో, మనం ఎప్పుడైతే వి ఎంట్రస్ట్ అవర్ సెల్వ్స్ టు గాడ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ అస్. అండ్ యోసేపు గొప్ప తలాంతులతోనే
ఆయన సూపర్ కళలు మరి చెప్పేటువంటి భావమే కాదు, హీ వాజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఇవన్నిటితో పాటుగా యోసేపు జీవితంలో సంపూర్ణంగా 9 ఆత్మఫలాలు మనం చూడగలుగుతాం. మరి మొట్టమొదటిది, తన అన్న ఎడల అంత పడదోస అన్నలను తిరిగి ఎంతగానో ప్రేమించాడు. ప్రేమ అన్నటువంటి ఆత్మఫలాన్ని మరి ఫలించగలిగాడు. సంతోషం చూస్తే చాలా సంతోషం. యోసేపు ఎక్కడ కూడా పోతీఫర్ని దగ్గర పెడితే పోతీఫర్ దగ్గర పనిచేశాడు, సంతోషంగా ఉన్నాడు. చెరసాల్లో వేస్తే చెరసాల్లో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. వాట్ ఎవర్ హీ కుడ్ డూ, హీ వాజ్ డూయింగ్. లెట్ us be happy that sometimes we grumble, నాకు ఈ ఉద్యోగం ఉంటే బాగుండేది, ఆ ఉద్యోగం ఉంటే బాగుండేది. ఏ ఉద్యోగమైనా దేవుడు ఇచ్చిన ఉద్యోగమే. లెట్ us be happy and work. అండ్ మూడోది మనం చూసినప్పుడు మరి ప్రేమ, సంతోషం, సమాధానం. ఎంతటి సమాధానాన్ని దేవునితో కలిగి లేకపోతే యోసేపు అంతటి స్థితిని, దేవునితో సమాధానం తన అన్నలతో సమాధానాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన అధికారులతో, తన యొక్క తోటి పనివారితో యోసేపు సమాధానాన్ని కలిగి జీవించాడు. తర్వాత ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘ శాంతం. ఒక్కటి కాదు పరిస్థితులు, 2 కాదు. ఆయన ప్రమేయం లేకుండా ఆయనకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో మరి తన కళల విషయం అయితేనేమి, తన పరిస్థితుల పట్ల దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయ, లుత్వం. ఎంత దయ చూపించాడు తన అన్నల ఎడల. చెప్పాడు, దేవుడు మేలుకేది చేశాడు, మీరేమీ బాధపడద్దు, భయపడద్దు, తొందర పెట్టుకోద్దు. వారి మెడ మీద పడి ఏడ్చి మరి వారిని ఎంతగానో ప్రేమించాడు, దయ కలిగి జీవించాడు మరి యోసేపు. అంత మాత్రమే కాదు, మంచితనం, ఎంత మంచితనమో చూపించాడు. మరి ఇందాక ఆరాధన పాటల్లో కూడా పాడుతున్నప్పుడు మంచి వాడవయ్యా, యేసు ప్రభు అనే మంచి మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం మంచివారంగా ఉండగలుగుతాం అన్న సత్యాన్ని మనం గమనించినప్పుడు మంచితనము, తర్వాత విశ్వాసము కలిగి, ఎంతటి విశ్వాసం, దేవుని అందలి విశ్వాసం కలిగి జీవించాడు కనుక అంత స్థితికి చేరుకోగలిగాడు. పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, అప్పుడే మనం విశ్వాసాన్ని కలిగి జీవించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి సాత్వికుడు. యోసేపు విషయమై మనం చూసినప్పుడు యోసేపు సాత్వికుడు. మరి తన అన్నల పట్ల అయితే సాత్విక మనసుతో మరి లోపల వేసేటప్పుడు కూడా, ఆ గోతులు వేసేటప్పుడు రెసిస్ట్ చేయలే. ఏం రా చంపుతున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కూడా ఏమీ అనలేదేమో. దెన్ అంత మాత్రమే కాదు, లాస్ట్ ఫ్రూట్ ఆశా నిగ్రహము అన్నటువంటి ఫ్రూట్, ఆశా నిగ్రహము అన్నటువంటి ఆత్మఫలము. నిజమే, కొన్నిసార్లు అంటే ఏమయ్యా నువ్వు దర్శనమిస్తేవి ఏమీ లేదే, నువ్వు కలలిస్తేవి ఏమీ లేదే. లేదు, మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కాలంలో, తన సమయంలో మన జీవితాల్లో తన కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. అట్టి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. దేవుని మాటల పట్ల ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి, కానీ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పరిస్థితులను మన చేతిలోకి తీసుకోకూడదు. ఆ విషయాలు చాలా చాలా మరి సౌలు ఆ విషయాన్ని చేసి తప్పు చేశాడు. కానీ దావీదు వేచి ఉండి ఆశా నిగ్రహాన్ని చూపించినప్పుడు వి సీ దట్ మరి మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలమైనటువంటి మనము వీటిని మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో మరి మనం కూడా ఆత్మఫలాలు ఫలించచ్చు. మరి యేసు ప్రభు సెలవిచ్చినట్లు మత్తయి 5:48 సెలవిచ్చిన మాట, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనమును పరిపూర్ణులుగా చేయబడవాలని మరి ఆశపడతా ఉన్నటువంటి ఆయన అందు నిమిత్తమే తన రక్తాన్ని కార్చాడు. హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ us to be so that, సో అంత మరి కలగజేసినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేయక దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ మన జీవితాల్లో ఆయనలో అంటుకట్టబడి ఆత్మ ఫలాల్లో ఫలిస్తూ మరి జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.